కుకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినపల్లి 262వ డివిజన్ వెస్లీ టీచర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు ఆదివారం నిర్వహించారు. ఈ ఎన్నికలలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గుర్రం వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ బలపరిచిన మఠం రమేష్ పై 4 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. సుమారు 126 సభ్యులకు గాను మఠం రమేష్ 58 ఓట్లు, వెంకటేశ్వర్లు 62 ఓట్లు నమోదయ్యాయి. ఈ ఎన్నికలలో గుర్రం వెంకటేశ్వర్లు 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ సందర్భంగా గుర్రం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో మళ్లీ నన్ను రెండోసారి గెలిపించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ కాలనీ అభివృద్ధికి దోహదపడతానని, కాలనీ సభ్యులు ప్రజలు న్యాయం వైపు మొగ్గు చూపారని, నిరంతరం సమస్యలపై కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఓల్డ్ బోయినపల్లికి చెందిన రాష్ట్ర నాయకులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏనుగుల తిరుపతి మాట్లాడుతూ, కాలనీ అసోసియేషన్ ఎన్నికలు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు మార్గనిర్దేశాలుగా మారతాయని, ధర్మం న్యాయం ఎప్పటికీ ఓడిపోదు అని, ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి జరిగిన ఎన్నికలు అని, కాలనీ వాసులను ప్రలోభాలకు గురిచేసి భయభ్రాంతులకు గురిచేశారని, అయినా కాలనీ వాసులు ధర్మానికి కట్టుబడి ఓటు వేసి వెంకటేశ్వర్లని రెండోసారి అఖండ విజయాన్ని అందించారని, కాలనీలో డివిజన్లో అభివృద్ధి అనేది కనుమరుగవుతున్నాయని, ప్రజలు మార్పు కోరుకున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఎన్నికలలో కాలనీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఎంకల్ నిల్చోరు ఎంకల్ ఎంకల్ నిల్చోరు ఎంకల్ जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय। బోయినపల్లి డివిజన్ వెస్లీ టీచర్స్ కాలనీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మా వెంకటేశ్వర్లు గారి అన్నగారి బృందాన్ని అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈరోజు ధర్మానికి అధర్మానికి ఒక యుద్ధం జరిగింది. ఈ బోయినపల్లి డివిజన్లో మార్పుకు ఇదే నాంది. ఇక్కడ నుంచే మార్పు స్టార్ట్ అవుతుంది. వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ వెస్లీ టీచర్స్ కాలనీ యొక్క మెసేజ్ డివిజన్ అంతా కూడా రేపు రాబోయే రోజుల్లో ఇదే మెసేజ్ ఇవ్వబోతున్న ప్రజలు కూడా వీళ్ళ దుర్మార్గాలకు, వీళ్ళ అరాచకాలకు ఈ చరమగీతం పాడే దగ్గరకు వచ్చింది. మా వెంకటేశ్వర్న అభివృద్ధిలో, ఈ కాలనీ అభివృద్ధిలో ముందుండాలని మా తరఫున, మా పార్టీ తరఫున, మా ఎంపీ గారి తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. రేపు రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా అన్న వెంట ఉండి ఈ కాలనీకి కానీ, ఈ డివిజన్ కానీ ఖచ్చితంగా మా ఎంపీ గారి సహకారంతో మేము ఏదైనా ముందు సహాయ సహకారాలు ఉండి అభివృద్ధిలో పాల్పంచుకుంటామని హామీ ఇస్తూ మరొక్కసారి వెస్లీ టీచర్స్ కాలనీ ఓటర్లందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాలనీ మన హిందూ బంధుమిత్రులందరికీ మరియు ముస్లిం సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు పేరు పేరున. నాకు ఒక ఓటు వేసి, మీకు ఒక ఓటు వేసి నాకు అధిక మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు పేరు పేరున. ఇప్పుడు మీరు సొసైటీ పేరు జి వెంకటేశ్వర్లు. ఇప్పుడు ప్రజెంట్గా నేనే ప్రెసిడెంట్గా ఇప్పుడు దాకా కూడా గత 3 సంవత్సరాల నుంచి నేనే ఉండటం జరిగింది. ఇప్పుడు మరి మన అసోసియేషన్ ఎలక్షన్లో నన్ను మళ్ళా గెలిపించి నాకు మీ యొక్క ఓటు వేసి నన్ను గెలిపించినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన కాలనీ అభివృద్ధి కోసం నేను కట్టుబడి ఉంటాను. మా సాయశక్తుల మీ అందరి సహకారంతో మనం ఎన్నో సాధించుకోవాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. మనకి ఎవరు కూడా మనకి శత్రువులు గారు, అందరూ మన మిత్రులే. అందరిని కలుపుకొని పోయి మన పనులు అన్నీ కూడా సాధించుకోగలమని కోరుతున్నాం. ఈ సొసైటీలో అదే అంటే ఉంటాయి అభివృద్ధి పనులు ఇంకా పెండింగ్లో మెయిన్ మన వాటర్ ట్యాంక్కి గోలగొట్టి కమిటీ హాల్ కట్టించుకోవాలంటూ
ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాం. అది ఇప్పటి వరకు కూడా ఫలించలేదు. 38 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయని తెలిసింది. అయినా కూడా ఇంతవరకు అది ఏమీ చేయటం జరగలేదు. కాబట్టి ఇప్పుడు మన ఎంపీ గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, అందరి సహకారంతో తీసుకొని మనం ఇది ఒక కమిటీ హాల్ కట్టించుకోవడానికి అందరూ కూడా మన కాలనీ వాసులు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లా ది వెంకటేశ్వర్లు కాలనీ ప్రెసిడెంట్.